అదిగోండి అక్కడ నిశ్చలంగా నిలబడ్డాడు. ఏమీ తెలియనట్లు ఒద్దికగా కదలకుండా నిల్చున్నాడు. సగం కళ్ళతో చూస్తూ లోకాన్ని నడిపిస్తున్నాడు. ఎవరికీ ఏమీ చెప్పడు, కానీ తను చేసే పని చేసుకుంటూ పోతాడు. ఆ ఆకారమే, ఆ రూపమే సాక్షాత్తు వైకుంఠం. కుడి చేతిలో వరద ముద్ర. నా పాదాలు పట్టుకోరా, అన్నీ నేనే చూసుకుంటా అంటాడు. ఎడమ చేయి కటిహస్తం. నా పాదాలను నమ్ముకోరా, సంసార సాగరంలో మోకాళ్ళ వరకే మునగనిస్తా అంటూ ఎడమ మోకాళ్ళను చూపుతాడు కటిహస్తంతో. మిగిలిన రెండు భుజాలతో శంఖం చక్రం ధరించి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా మిమ్మల్ని రక్షించడానికి అంటాడు స్వామి. ఇంకేం కావాలి ఒక భక్తుడికి ఇంతకన్నా అండ? ఆయన ముందు నిలబడ్డామో మన మనస్సులు, ఆలోచనలు పనిచేయవు, అన్నీ ఆయన వశమవుతాయి. ఇటువంటి అనుభూతి చాలామందికి ఎదురైంది. మీకు ఇలా ఎప్పుడైనా అనిపించిందా? కామెంట్ చేయండి. బ్రహ్మాండ దేవతలు ఆయన పాదసేవకై తపించిపోతూ ఉంటే ఆయన మన కోసం ఈ భూమిపైకి వచ్చాడు.